సోమవారం మధ్యాహ్నం సెంట్రల్ జపాన్లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం, భవనాలు కూలిపోవడం, మంటలు ఏర్పడడం మరియు తూర్పు రష్యా వరకు సునామీ హెచ్చరికలను ప్రేరేపించడం, జపాన్లోని ప్రభావిత తీర ప్రాంతాలను ఖాళీ చేయమని నివాసితులకు ఆదేశాలు జారీ చేసింది. భూకంపం వల్ల ఇషికావా ప్రిఫెక్చర్లో 6 మరణించారు మరియు టొయామా మరియు నీగాటాతో సహా మరో 4 ప్రిఫెక్చర్లలో డజన్ల కొద్దీ గాయపడ్డారని జపాన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఎన్హెచ్కే నివేదించింది. ఆసుపత్రులు మరియు స్థానిక అధికారులను ఉటంకిస్తూ సాయంత్రం 4:10 భూకంపం వచ్చింది. సుజులోని ఆసుపత్రి అధికారులు గాయపడిన వారిని సేవ్ చేశారు. దెబ్బతిన్న రోడ్ల కారణంగా కొంతమంది వైద్యులు పని చేయలేకపోయారని ఎన్హెచ్కే నివేదించింది. ఎందుకు జపాన్లో ఎక్కువ భూకంపాలు వస్తాయి? దీని వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం. జపాన్ చరిత్ర మరియు సంస్కృతి యొక్క గొప్ప వస్త్రంతో రూపొందించబడిన దేశం, భూమి యొక్క ప్రకంపనలతో సన్నిహితంగా తెలిసిన భూమి. ఈ అన్వేషణ జపాన్ చరిత్ర, భూకంప కార్యకలాపాలు మరియు దాని ప్రజలు మరియు ఆర్థిక వ్యవస్థపై భూకంపాలు చూపిన తీవ్ర ప్రభావం యొక్క ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న కథనాన్ని విప్పుతుంది. పురాతన కాలం నుండి ఆధునిక స్థితిస్థాపకత వరకు ఈ కథ సహజ సౌందర్యం మరియు భౌగోళిక సవాళ్లు రెండింటి నేపథ్యంలో సాగుతుంది. ప్రాచీన జపాన్, ఏ షిఫ్టింగ్ ల్యాండ్స్కేప్. జపాన్ యొక్క ద్వీపసమూహం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంట ఉంది. ఇది భూకంప కార్యకలాపాలకు గురయ్యే జోన్. జపాన్ యొక్క భౌగోళిక చరిత్రలో భూకంపాలు ఎలా అంతర్భాగంగా ఉన్నాయో అన్వేషించండి. దాని ప్రకృతి దృశ్యాలను రూపొందించడం మరియు దాని ప్రజల సాంస్కృతిక స్పృహను ప్రభావితం చేయడం. షింటో మరియు భూకంపాలు. భూకంపాలతో సహా సహజ దృగ్విషయాలు తరచుగా దైవిక శక్తుల వ్యక్తీకరణలుగా కనిపించే షింటో నమ్మక వ్యవస్థను పరిశోధించండి. షింటోయిజంలో భూకంపాల యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యత ఈ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవటానికి జపాన్ యొక్క ప్రత్యేక విధానానికి దోహదపడింది. చారిత్రక భూకంపాలు మరియు ప్రభావం. జపాన్ చరిత్రలో వినాశకరమైన 1923 గ్రేట్ కాంటో భూకంపం మరియు 1995 భూకంపం వంటి ముఖ్యమైన భూకంపాలను పరిశీలించండి. ఈ భూకంప సంఘటనలు ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టానికి దారితీయడమే కాకుండా భూకంప సంసిద్ధత మరియు పట్టణ ప్రణాళికలో పురోగతిని కూడా పెంచాయి. భూకంప సంసిద్ధత మరియు నిర్మాణం. సాంప్రదాయ చెక్క నిర్మాణాల నుండి వినూత్న భూకంప నిరోధక నిర్మాణం వరకు భూకంప సంసిద్ధతలో జపాన్ యొక్క పరిణామానికి సాక్షి. ప్రకృతి శక్తులను తట్టుకోగల నిర్మాణాలను సృష్టించడం, దాని సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంతో దేశం ఆధునికీకరణను ఎలా సమతుల్యం చేస్తుందో అన్వేషించండి. ఆర్థిక ప్రభావం మరియు పునరుద్ధరణ. జపాన్ ఆర్థిక వ్యవస్థపై పెద్ద భూకంపాల ఆర్థిక పరిణామాలను విశ్లేషించండి. మౌలిక సదుపాయాలు మరియు ఉత్పాదకతలో గణనీయమైన నష్టాలు ఉన్నప్పటికీ జపాన్ యొక్క స్థితిస్థాపకత మరియు త్వరిత పునరుద్ధరణ భూకంప విపత్తుల తరువాత స్వీకరించే మరియు పునర్నిర్మించగల దేశం యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఫుకుషిమా దైచి అణు విపత్తు. 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం సునామీని ప్రేరేపించిన మరియు ఫుకుషిమా దైచి అణు విపత్తుకు దారితీసిన విపత్తు సంఘటనపై దృష్టి పెట్టండి. జపాన్ ఇంధన విధానాలు, ప్రజారోగ్యం మరియు అణుశక్తిపై ప్రపంచ అవగాహనలపై సుదూర పరిణామాలను పరిశోధించండి. జీవితాల నష్టం మరియు సామాజిక ప్రభావం. భూకంపాల వల్ల మానవుల సంఖ్యను పరిశీలించండి. జీవితాలు, గృహాలు మరియు జీవనోపాధి నష్టాన్ని కమ్యూనిటీలు ఎలా ఎదుర్కొంటాయో అన్వేషించండి. సామాజిక ప్రభావం తక్షణ భౌతిక నష్టానికి మించి విస్తరించింది. మానసిక ఆరోగ్యం, సమాజ బంధాలు మరియు జపాన్ ప్రజల స్థితిస్థాపకతపై ప్రభావం చూపుతుంది. సాంకేతిక ఆవిష్కరణలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు. జపాన్ యొక్క అత్యాధునిక భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను హైలైట్ చేయండి. భూకంప తరంగాలు జనావాస ప్రాంతాలకు చేరుకోవడానికి ముందు ముఖ్యమైన సెకన్ల నుండి నిమిషాల హెచ్చరికను అందిస్తాయి. ఈ సాంకేతిక ఆవిష్కరణలు తన పౌరుల రక్షణ కోసం సైన్స్ను ఉపయోగించుకోవడంలో జపాన్ నిబద్ధతను ప్రదర్శిస్తాయి. విపత్తు సంసిద్ధత మరియు కమ్యూనిటీ రెసిలెన్స్. విపత్తు సంసిద్ధతకు జపాన్ యొక్క సమగ్ర విధానాన్ని అన్వేషించండి.
సమాజ నిశ్చితార్థం, విద్య మరియు కసరత్తులను నొక్కి చెప్పండి. పునరావృతమయ్యే భూకంప బెదిరింపుల నేపథ్యంలో ప్రాణనష్టాలను తగ్గించడానికి మరియు దేశం యొక్క మొత్తం స్థితిస్థాపకతను పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు ఎలా దోహదపడతాయో సాక్షి. గ్లోబల్ సహకారాలు మరియు నేర్చుకున్న పాఠాలు. భూకంప పరిశోధన మరియు విపత్తు నిర్వహణ కోసం అంతర్జాతీయ సహకారాలలో జపాన్ పాత్రను ప్రతిబింబించండి. జపాన్ అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలను విశ్లేషించండి. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలకు గురయ్యే ఇతర ప్రాంతాలకు విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. జపాన్ తన విధిని రూపొందించే భూకంప శక్తులతో పట్టుబడుతూనే ఉంది. దేశం మానవ ఆత్మ యొక్క స్థితిస్థాపకతకు నిదర్శనంగా నిలుస్తుంది. షింటో నమ్మకాల పురాతన మూలాల నుండి ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికతల వరకు జపాన్ ప్రయాణం అనుసరణ మరియు శిథిలాల నుండి పైకి రావాలనే అచంచలమైన సంకల్పం. రైజింగ్ ఫ్రమ్ ది రూబుల్. జపాన్ చరిత్ర, భూకంప సవాళ్లు మరియు భూమి యొక్క విరామం లేని కదలికల నేపథ్యంలో సురక్షితమైన, మరింత దృఢమైన భవిష్యత్తు కోసం కొనసాగుతున్న అన్వేషణను వివరిస్తుంది.